నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు ఎవరున్నారు అట్లాగే పార్లమెంట్ కి సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా అసెంబ్లీకి సంబంధించి చూసినట్లయితే సుగుణమ్మ టీడీపీకి సంబంధించినంత వరకు అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా భూమా కరుణాకర్ రెడ్డి వైసీపీకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అట్లాగే పార్లమెంట్ కి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు పార్లమెంటు స్థానానికి ఇక్కడ పనబాక లక్ష్మి కూడా పోటీ చేస్తున్నారు టీడీపీకి సంబంధించి. బల్లె దుర్గాప్రసాద్ వైసీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎలక్షన్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అట్లాగే అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. దినేష్, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? నమ్మకం ఎలక్షన్ విధానం పైన కాబట్టి డీటెయిల్ దినేష్, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు? పవన్ మనం ఇప్పుడు ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఒక స్కూల్, ఇది స్కూల్లో 12 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి సెక్టోరియల్ అధికారులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, అన్ని పార్టీల ఏజెంట్లు కావచ్చు, ఓటర్ కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడడానికి. వాళ్ళని అడిగి అసలు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి ఏంటి అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందని మనం కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. మాక్ పోలింగ్ అనేది చాలా కీలకమైనటువంటి విషయము. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలోని చాలా కీలకమైంది. 5:30 కల్లా మాక్ పోల్ స్టార్ట్ చేయాలన్నారు. మీకు మాక్ పోలింగ్ పూర్తయిందా, ఇంకా జరుగుతోందా? పూర్తయింది సార్. మేము కరెక్ట్ గా 5:30కి అంతా మాక్ పోల్ చేశాము. పార్లమెంట్ కి అసెంబ్లీకి సపరేట్ గా చేశాం సార్. పార్లమెంట్ లో ఏమంటే మొత్తం నోటాతో కలిపి 9 మంది అభ్యర్థులు ఉన్నారు. అసెంబ్లీలో కూడా నోటాతో కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. 5:30కి ఏజెంట్స్ వచ్చారు సార్. వాళ్ళ సమక్షంలో మేము పార్లమెంట్ కి సపరేట్, అసెంబ్లీకి సపరేట్ గా 50 ఓట్లు వాళ్ళతోనే చేశారు. మొదటగా వాళ్ళకి చూపించాం. మొదటగా మేము పార్లమెంట్ చేయించాం సార్. చేయించి వాళ్ళతో అందరితోటి ఓట్లు వేయించాము. 50 ఓట్లు వేయించిన తర్వాత క్లియర్ రిజల్ట్ చూపించాం సార్ వాళ్ళకి. ఆ రిజల్ట్ వచ్చిందా మనం చూస్తున్నాం. వెనకాల ఓటర్లు వదిలినటువంటి పరిస్థితి, పెద్ద ప్రవాహం లాగా ఓటర్లు ఎలా ఓటు వేయడానికి ఎలా వస్తున్నారో చూడొచ్చు మనము. ఈ పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేయడానికి చాలా ఉత్సాహంగా తమ ఓటర్ కార్డులను తీసుకుని జనం వచ్చేటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అమ్మా, చెప్పండి అమ్మా. ఓట్ వేయించిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ చూపించాం సార్. ఒక్కొక్క క్యాండిడేట్ కి ఎంతమంది ఓట్లు వేశారు అనేది రిజల్ట్ లో తెలుస్తుంది. అయిన తర్వాత క్లియర్ చేయించాము. క్లియర్ అయిన తర్వాత మొత్తం టోటల్ పోల్ ఓట్స్ 0 అనేది వాళ్ళకి చూపించి మాక్ పోల్ కంప్లీట్ చేశాం సార్. అన్ని కానీ ఇక్కడ మొత్తము 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సార్. అన్ని ఈవీఎంస్ సక్సెస్ఫుల్ గా వర్క్ చేశాయి. మాక్ పోల్ కూడా బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది సార్. ఇంకా పోలింగ్ స్టార్ట్ చేస్తాం సార్. 0 అయిందా? 0 అయింది సార్. 0 అయింది. వాళ్ళ ఏజెంట్స్ కి అంతా చూపించిన తర్వాత మేము ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం సార్. మాక్ పోలింగ్ గురించి మనం ఇప్పటివరకు సెక్టోరల్ అధికారులు చెప్పింది విన్నాము. ఇక్కడ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి మాక్ పోలింగ్ గురించి అని తెలుసుకుంటాము. సరే, ఏజెంట్లుగా మీరు చెప్పండి, మాక్ పోలింగ్ ఎట్లా జరిగింది, మీకు ఎన్నికల ప్రక్రియ పైన ఎలా అభిప్రాయం? ఇప్పుడు మనము చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మాక్ పోలింగ్ సజావుగా సాగింది. ఏజెంట్ల అందరి సమక్షంలో, ఆల్ పార్టీస్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ సజావుగా సాగింది. దీనికి అధికారులందరూ కూడా పర్యవేక్షణలో చాలా బాగా జరిగింది. అంటే 50 ఓట్లు వేశారా మీరు? మీ వాళ్ళు కూడా మొత్తం అన్ని పార్టీలు వాళ్ళని ఇన్వాల్వ్ చేశారా? అన్ని పార్టీలు కలిపి 50 ఓట్లు అందరూ కలిపి టోటల్ 50 ఓట్లు వేశారు. కౌంటింగ్ అన్ని కరెక్ట్ గా వచ్చింది. టోటల్ ఫైనల్ గా మళ్ళా క్లియర్ చేసి 0 చేయడం కూడా జరిగింది. ఇది మా అందరు ఏజెంట్ల సమక్షంలో జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మనం చూసాం ఇప్పటివరకు సెక్టోరియల్ అధికారులు మాక్ పోల్ నిర్వహించిన దాని గురించి చెప్పారు. మాక్ పోలింగ్ సంబంధించి ఏజెంట్లు చెప్పింది కూడా విన్నాము. వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇతర ఏర్పాట్లు ఏం చేశారనేది ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకుంటాం. సార్, చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సార్, నేను సెక్టర్ 50 సెక్టరల్ ఆఫీసర్ సార్. 166 చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చిత్తూరుకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ నైట్ అంతా కూడా పర్యవేక్షించి మొత్తం షామ్యాలన్నీ కూడా ఇచ్చేసాం సార్. బ్యారికేడ్స్ అన్ని కట్టడం జరిగింది. మ్యాక్పోల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇచ్చేసాము. అవన్నీ కూడా క్లియర్ అయింది.
అంత సజావుగా జరుగుతుంది సార్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ శానిటేషన్ సంబంధించి మహిళలకి సపరేట్ గా, అలాగే పురుషులకు సపరేట్ గా ఈ ల్యాబొరేటరీస్ కానీ, దానికి వాటర్ ఫెసిలిటీ కానీ, పవర్ కానీ, ఇలాంటి ఇవన్నీ ఇక్కడ మేము ఇచ్చేసాము. ఈ షామియానాలు కూడా ఎక్కడైతే ఎండ పడుతుందో అదంతా కూడా షామియానాలు అంతా నీట్ గా ఏర్పాటు చేశాము. ఈ వాటర్స్ కూడా బాగా భారీ సంఖ్యలో అప్పుడే రావడం జరుగుతుంది సార్. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగింది. మాకు పోల్ కూడా 100%, 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ జెడ్పీ హై స్కూల్ తిరుచానూరు పరిధిలో. సెక్టర్ 49కి 6, సెక్టర్ 50కి 6 పోలింగ్ స్టేషన్స్. అన్నిటిలో ఓటరు ఓటు స్లిప్ తో పాటు ఏమేమి తెచ్చుకోవాలి సార్? మొత్తం 12 రకాల ఓటర్ ఐడి కార్డ్స్ వాళ్ళు తీసుకోవచ్చు సార్. ఓటర్ ఎపిక్ కార్డ్ అంటారు, అది ఓటర్ కార్డు అంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఇలా 12 రకాల ఈ కార్డ్స్ ఏది తీసుకొచ్చినా కానీ పీఓసీకి చెప్పి అవన్నీ అలో చేయాలని చెప్పాము. అంటే ఒక కీలకమైన విషయం, ఓటర్లు టీవీ చూస్తున్నటువంటి ఓటర్లు కూడా ఇక్కడ ఖచ్చితంగా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓటు వేసేదానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్ తో పాటుగా ఖచ్చితంగా మరో గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. 12 రకాలైనటువంటి గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా అందరూ పూర్తి స్థాయిలో మొత్తం పోలీసు సంబంధించినటువంటి విభాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి చెప్తాం. మీరు ఓటరు వచ్చిన తర్వాత ఎలాంటి ఏర్పాట్లు, అక్కడ లోపల వచ్చిన తర్వాత ఓటరు ఫస్ట్ ఏ ఓటు వేయాలి, తర్వాత ఏ ఓటు వేయాల్సి వస్తుంది? సార్, ఫస్ట్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పార్లమెంట్ కంపార్ట్మెంట్, దాని తగినట్టు పోలింగ్ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత అసెంబ్లీకి బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ పంచాయతీ ఆఫీసర్ ఇక్కడ ఉండేటువంటి మీరు ఇక్కడ చేసిన ఏర్పాట్లు మొత్తం చెప్పండి. సార్, నేను పంచాయతీ తిరుచానూరు. ఇక్కడ మేము ఏం చేసామంటే మార్నింగ్ నుంచి మొత్తం ఇక్కడ క్లీనింగ్ ఏం చేయాలో మొత్తం మా స్టాఫ్ని పెట్టుకుని మొత్తం క్లీన్ చేయడం అయింది. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన 12 బూతులకు కాకుండా ప్లస్ మా పంచాయతీలో లిమిట్స్లో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మొత్తం శానిటేషన్ చేయించడం అయింది. వాళ్ళకి బాత్రూమ్ క్లీన్ చేయించి వాళ్ళకి స్పెషలిటీస్ వాటర్ పెట్టడం అయింది, ప్లస్ డ్రింకింగ్ వాటర్ పెట్టడం అయింది. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మా అటెండర్ని ప్రొవైడ్ చేయడం అయింది. అదేవిధంగా నైట్ హాల్ట్ అంతా ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి అంతా కూడా మీల్స్ ఎంఈఓ తరఫున మేము తెప్పించడం జరిగింది, అందరికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా స్టాఫ్ను తరపించేసి మొత్తం శానిటేషన్ శుభ్రపరిచి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పెండాలు వేయించడం కానీ, లైన్ వైట్ మార్క్ లైన్ వేయించడం కానీ, అదేవిధంగా రోడ్డు మీద మార్క్ చేయించడం అవన్నీ జరిగింది. ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ ఒక నర్సింగ్ సిబ్బంది కావచ్చు, ఆయాలు కావచ్చు, వీళ్ళు కూడా ఉన్నారు. ఒక ఓటు వేసేందుకు వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వైద్యపరంగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఆయాలు కూడా చూస్తున్నాము, వాళ్ళు కూడా వృద్ధులకి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద తిరుపతికి సంబంధించినటువంటి అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు కూడా ఓటింగ్ కేంద్రాలకు వచ్చినారు. ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళు 12 రకాలైనటువంటి దాంట్లో ఏదో ఒక ఐడి కార్డు తమ ఓటర్ స్లిప్ తో పాటు తెచ్చుకోవాలని అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్. ఇక మనం కృష్ణా జిల్లాలో